రవితేజ హీరోగా ఇరుముడి అనే సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించగా, కుమార్తె పాత్రలో కేరళకు చెందిన నక్షత్ర నటించారు. ఇక సాయి కుమార్, అజయ్ ఘోష్ వంటి నటీనటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు. ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. త్రినాథ్ రవితేజ సీలేరు ప్రాంతంలోని పోలూరు అనే ఒక పల్లెలో ట్రక్ ఆటో నడుపుకుంటూ అరటి వ్యవసాయం చేసుకునే వ్యక్తి. అక్కడే అతనికి 2 ఎకరాల అరటి తోట ఉంటుంది. తన కుమార్తె మణికంఠ, మణెమ్మ, నక్షత్ర లోకంగా బతుకుతున్న అతను తమ ఊరిలో 5వ తరగతి తర్వాత స్కూల్ లేదని ఆమెను స్కూల్ మాన్పించడానికి కూడా సిద్ధమవుతాడు. అంతలా ప్రాణానికి ప్రాణంగా తన కుమార్తెను చూసుకుంటూ ఊరి వాళ్లతో చాలా సఖ్యతతో ఉంటాడు. అనునిత్యం మద్యం సేవిస్తూ ఉండే త్రినాథ్ కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి ఆ 41 రోజులు మాత్రం చాలా నిష్ఠగా పూజలు చేస్తాడు. తన కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటాడు. ఇక తన ఊరిలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా ఆ ఆడపిల్లని తన కుమార్తెగా భావించి ఆ కష్టానికి అడ్డు నిలబడే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా తమ గురుస్వామి సాయి కుమార్ కుమార్తె గాయత్రి ఒకరోజు మిస్ అవుతుంది. అయితే అసలు గాయత్రికి ఏమైంది? ఆమెను ఊరి వారంతా త్రినాథ్ సహాయంతో కనిపెట్టారా లేదా? అసలు ఆ ఊరిని వెంటాడుతున్న సమస్య ఏమిటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్లేషణ: రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాకి ఇరుముడి అనే టైటిల్ ఫిక్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు అయ్యప్ప వేషాధారణలో ఉన్న రవితేజ ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగా వైరల్ అయింది. అలాగే మల్లెపూల పల్లకి సాంగ్ తో పాటు ఇరుముడి సాంగ్ కామన్ ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచాయి. అలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రారంభమైన కాసేపటి నుంచే త్రినాథ్, అతని ఊరు, కుమార్తెతో అతనికి ఉన్న బాండింగ్ వంటివి ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఆడపిల్ల ఎవరైనా తనకు కూతురు లాంటిదే అనే త్రినాథ్ మైండ్ సెట్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అరగంట బాగా వాడుకున్నారు. ఆ తర్వాత ఊరిలో ఏదో ఒక సమస్య ఉంటున్నట్లు చూపిస్తూనే అసలు సమస్య ఏంటో అర్థం కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ తో వారి బాండింగ్ తో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అప్పటి వరకు ఉన్న జానర్ షిఫ్ట్ అయినట్లుగా ఒక్కసారి థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులను ఎవరు ఊహించని విధంగా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో సినిమాలకు సంబంధించిన క్రూషియల్ ట్విస్టులన్నీ ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోతున్న క్రమంలో వాటిని లీక్ కాకుండా చూసుకోవడంలో దర్శకుడు మొదటి సక్సెస్ సాధించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా వేగంగా, ఎక్కడ బోర్ కొట్టించకుండా నడిపించడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. నిజానికి ఇది ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్తో కూడుకున్న కథ కావడంతో దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప కథలో ప్రేక్షకుడు లీనమవ్వలేడు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని దర్శకుడు ముందు నుంచే తండ్రి కూతుర్ల ఎమోషన్, వారి మధ్య బాండ్ క్రియేట్ చేసిన విధానం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా త్రినాథ్ క్యారెక్టర్, ఆడపిల్లల పట్ల అతని అభిప్రాయాలు, తన కూతుర్నే కాదు ఏ ఆడపిల్లలైనా కూతురిగా భావించి కష్టం వస్తే అండగా నిలబడే మనస్తత్వం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అంతేకాకుండా అయ్యప్ప భక్తులు, కామన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్లలో ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యాక ఒక రకమైన భక్తి మూడ్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కథను థ్రిల్ మూడ్లోకి నడిపించిన విధానం కూడా సరిగ్గా బ్లెండ్ అయింది. క్లైమాక్స్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులందరూ ఎమోషనల్ అయ్యేలా, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులందరూ ఆలోచనలో పడేలా ముగించిన విధానం సినిమాకి చాలా ప్లస్ అయింది. నటీనటుల విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ రైతుగా రవితేజ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇప్పటి వరకు మాస్ లేదా పోలీస్ పాత్రలలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో త్రినాథ్ పాత్రతో సులభంగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా రిలేటబుల్ పాత్ర కావడం అతనికి బాగా కలిసి వచ్చింది. కెరీర్లో ఖచ్చితంగా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక కుమార్తె పాత్రలో కనిపించిన నక్షత్ర నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. ఆ పాప తనదైన శైలిలో కొన్ని చోట్ల కళ్ళతోనే నటిస్తూ తండ్రితో ఎమోషన్ను పండించిన విధానం అభినందనీయం. సాయి కుమార్ పాత్ర కూడా చక్కగా కుదిరింది. ప్రియా భవానీ శంకర్, అజయ్ ఘోష్ సహా మిగతా పాత్రధారులు కరెక్ట్గా సెట్ అయ్యారు. జబర్దస్త్ ఫేమ్ కొమరంకి అతని ఇమేజ్ కి భిన్నమైన రోల్ దొరికింది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు శివ నిర్వాణ తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా, సుత్తి లేకుండా ప్రేక్షకుల మెదడులో ముద్రపడేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సంభాషణలు చాలా సింపుల్ గా ఉన్నాయి. జీవి ప్రకాష్ కుమార్ పాటలతో పాటు నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది.
సినిమా కోసం ఎంచుకున్న రియల్ లొకేషన్లు కూడా రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడంలో ఉపయోగపడ్డాయి. సినిమా నిడివి కూడా తక్కువగా ఉండడం బాగా కలిసొచ్చింది. ఫైనల్ గా ఇరుముడి డివోషనల్ టచ్ ఉన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్.